యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఎం అభ్యర్థి మురుగాడి భాగ్యలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ బిస్లీ కోరారు. నేడు 4వ వార్డులో సిపిఎం అభ్యర్థి నాయకులు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జహంగీర్, నాయకులు కల్లూరి మల్లేష్, వెంకటేష్, ఇక్బాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థి భాగ్యలక్ష్మి గారిని సిపిఎం పార్టీ తరఫున పోటీ పెట్టడం జరిగింది. ఆమె గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు. ఈ వార్డులందు ఉండేటటువంటి ప్రజలంతా కూడా భాగ్యలక్ష్మి గారి గుర్తు సుత్తి కొడవలి గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు దేశంలో కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయాలు, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగినటువంటి 90% పేద వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల్ని కాలరాసేటట్టుగా కుల మత ఉన్మాదాలను పెంచి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి లౌకికత్వాన్ని సమాధి చేసేటటువంటి రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో, అట్లాగే ప్రజలనంతా కూడా హక్కుల కోసం పోరాడేటటువంటి వేయకుండా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి అవకాశవాదాలతో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పదవులను ఉపయోగించుకునే వాళ్లకు డబ్బులతో ఓట్లు గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ శ్రామిక వర్గాల తరఫున అనగారినటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీగా, అట్లాగే ఈ మున్సిపాలిటీలోని స్థానిక సమస్యల మీద, అది మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైట్ల సమస్య కావచ్చు, ఇండ్ల స్థలాలు సమస్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మీద ప్రజలు చేసేటటువంటి సమస్యల మీద అండగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజల తరఫున ఉంటుంది. మున్సిపాలిటీలో గెలిస్తే ఒక వార్డు వరకే పరిమితం కాకుండా ఈ పట్టణ అభివృద్ధి కోసం కూడా కృషి చేసేటటువంటి అభ్యర్థిగా ఆమె పనిచేస్తారు. సిపిఎం పార్టీ అందుకోసం పోరాడుతుంది. సిపిఎం పార్టీ నిరంతరం శ్రామిక వర్గాల సమస్యల కోసం పోరాడుతుంది, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంది, భూమి కోసం పోరాడుతుంది, రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాడుతుంది, ఉపాధి కూలీ, వ్యవసాయ కూలీల కోసం పోరాడుతుంది, అట్లాగే అసంఘటిత కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీగా ఉంది. అందుకని శ్రామిక వర్గాల తరఫున పోరాడేటటువంటి పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే పేద ప్రజల యొక్క అట్లాగే స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎలాంటి అవినీతి లేకుండా, లంచాలు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి దానికోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా ఉంటారు. అందుకని ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి.